నా అన్వేష్ ఉన్నాడో వాడికి ఇక ఎలా చెప్పాలో తెలియదు గానీ, వాడికి మాత్రం దిమ్మ తిరిగింది. మన భారతీయులు ఇచ్చిన షాక్‌కి దిమ్మ తిరగడం జరిగింది. చాలా సబ్‌స్క్రైబర్లు అందరూ కూడా ఇండియాకి సంబంధించిన సబ్‌స్క్రైబర్లు అందరూ. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి సంబంధించి ఈడ మతాలు లేదు, కులాలు లేదు, ఏది లేదు. ఇండియన్ భారతీయుడు అనే ఒక్క ఆలోచనతో ఎంతమందైతే వాడిని సబ్‌స్క్రైబ్ చేసుకున్న మన ఇండియన్‌లో ప్రపంచంలో ఉన్న అందరూ కూడా భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ కూడా వాడిని అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో, అప్పుడు వానికి బుద్ధొచ్చి సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్పుతూనే వాని బలుపు, మస్తీ, మదం చూడు వానిదెట్లుందంటే, సారీ చెప్తూనే నేను గనక నా తప్పుని వెనక్కి తీసుకున్నాను. నన్ను క్షమించకపోతే మీరందరూ ఈ 2026లో సర్వనాశనం అవుతారని వాడు శపించడం జరుగుతుంది. లేదు వాడు తప్పు కాకపోతే అంటే వాడు తప్పు చేయకపోతే మాత్రం రేపు పొద్దున కల్లా పక్కనున్న వినాయకుని టెంపుల్ ముందే ఉండి నేను మాట్లాడుతున్నా రక్తం కక్కుని చచ్చిపోతాను మాట్లాడుతున్నాడు. ఈ చెత్త నా కొడుకు, ఈ ఫాల్తు నా కొడుకు, ఈ బేకార్ నా కొడుకు. అంటే ఏదైతే శివాజీ గారు మాట్లాడిన 2 పదాలు ఒకటి సమాన్లు ఇక నేను పదే పదే అనదలుచుకోలేదు దాన్ని. ఒక సమాన్లు లేదంటే ఒక పదం. ఆ 2 పదాలని పట్టుకొని బుస్ బుస్ బాబు, సూసి, అనసూయ వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున హడావిడి చేయడం జరిగింది. బట్ నాగబాబుకు మరి ఎందుకు అట్లా మాట్లాడాల్సొచ్చిందో ఆయనకే తెలవాలి. అంటే అటేమో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఆయన మాట్లాడుతుంటే, ఈయన మాత్రం దానికి వ్యతిరేకంగా అటు తమ్ముని పరువు, ఇటు అన్న పరువు తీసే ఆలోచనలో నాగబాబు ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఈ నాన్వేషన్ నా కొడుకు చేసిన చెత్త నా కొడుకు ఒక పుచ్చకాయని పట్టుకొని, దానికి హోల్ చేసి, ఒక కీరకాయ పెట్టుకొని, దాంట్లో పెట్టి మరి చూపిస్తున్నాడు. ఇటు మగోళ్ళకి సంబంధించిన అంగము, ఆడవాళ్ళకి సంబంధించిన అంగం ఈ రకంగా ఉంటుంది. ఇట్లా బాధపడుతుంది. ఇట్లా బాధలుంటాయని క్లియర్ కట్‌గా అంటే ఏది పుచ్చకాయ రెడ్ కలర్‌లో ఉంటుంది లోపల. అది మొత్తం బయటికి తీస్తూ రసం ఇలా ఉంటుంది అమ్మాయిల పరిస్థితి అని. ఈ చెత్త నా డాష్ డాష్ నా కొడుకు ఇక బూతులొస్తున్నాయి. ఈ అవలముండ కొడుకు వీడు అమ్మాయిల గురించి మాట్లాడతాడు. తప్పుగా మాట్లాడతాడు. మన సీతమ్మ తల్లి ఎవరైతే మనం ఆరాధిస్తామో, దైవంగా పూజిస్తామో సీతమ్మ తల్లి రేప్ జరిగిందని మాట్లాడతాడు ఈ ఫాల్తు ముండా కొడుకు. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ద్రౌపది గురించి ఆమెకు రేప్ జరిగిందని మాట్లాడతాడు. అరే ఫాల్తు నా కొడుక, చెత్త నా కొడుక నీలాంటి వాడి గురించి, నీ దరిద్రం నా కొడుకుల గురించి ఆనాడే రాముడు ఆమెను అగ్ని ప్రవేశం చేయించింది. అంటే నువ్వు పవిత్రాలివైతే అగ్ని ప్రవేశం చేయి అన్నాడు. చేసింది ఆ తల్లి. అంటే తనని తను ప్రూవ్ చేసుకుందిరా ఫాల్తు నా కొడుక. ఇంకోటి ఆ రావణాసురుడు ఎంత గొప్పవాడంటే ఆ టైంలో ఆమెను కనీసం చిట్కన వేలు కూడా తాకలేదు. ఆమెని భూమి కిందికించి చేతులు పెట్టి లేపుకొని పోయాడు. సో, ఆమెను ఎత్తుకెళ్ళినందుకే మన ఓరు హనుమంతుడొచ్చి లంక మొత్తం తగలబెట్టడం జరిగిందిరా ఫాల్తు నా కొడక. అది కాకుండా ద్రౌపది ఏదైతే ఐదుగురు సంబంధించిన భార్యో ఒక భర్త దగ్గర నుంచి ఇంకో భర్త దగ్గరికెళ్తున్నప్పుడు ఆమె అగ్నిలో స్నానం చేసి మరి ఎళ్ళేది. అంటే అంత పవిత్రాలుగా ఎళ్ళేదిరా ఫాల్తు నా కొడకా. నీకేం తెలుసు? ఆ తల్లిలో గురించి నువ్వు ఆ కురుక్షేత్రం అంటే ఆమె ఒక చెయ్యి పట్టి లాగినందుకే కురుక్షేత్రం వచ్చిందిరా ఫాల్తుగా. అది కాకుండా ఏదైతే సీతమ్మ తల్లిని తీసుకెళ్ళాడో రావణాసురుడు దానికోసం లంకను మొత్తం భస్మం చేసి మొత్తం తగలబెట్టి అక్కడ అంత పెద్ద యుద్ధం జరిగి ఆయనను చంపడం జరిగింది. అంటే మన హిందుత్వము నేనిప్పుడు ఇది కులం, మతం అనేది పక్కన పెడితే హిందుత్వానికి ఉన్న గొప్పతనం చెప్తున్నాను. భారతదేశానికి ఉన్న గొప్పతనం చెప్తున్నా. ఇలాంటి భారతదేశంలో పుట్టిన ఈ ఫాల్తు నా కొడుకు వేరే దేశాలలో బతుకుతూ వేరే దేశాల్లో తలదాల్చుకుంటున్న చెత్త నా కొడుకు ఇండియన్ గురించి మాట్లాడతాడు. మన భారతీయుల గురించి మాట్లాడతాడు. అంటే ఇండియన్‌లో హిందువులే రేపులు చేస్తున్నారంట. ఫాల్తు నా కొడక హిందువులు అనేది పక్కన పెట్టండి. అంటే ఇండియాలో రేపులు జరుగుతున్నాయంటే మనమందరం రేపులు చేసే వ్యక్తులంలాగా కనబడుతున్నాము ఆ నాన్వేష నా కొడుకుకి. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే వానికి బిడ్డ పుడితే ఎక్కడైతే రేప్ చేసి చంపేస్తారో నా బిడ్డని నేను బిడ్డని కనలేదంటాడు. అంటే మన ఇండియాలో ఒక పాపని కంటే రేప్ చేస్తారా? అంటే ఇండియాలో ఉండే ఆడవాళ్ళు, మహిళలు, చిన్నపిల్లలు అందరూ కాదా? కొంతమంది కామాంధులు కళ్ళు మూసుకుపోయిన నా కొడుకులు వాళ్ళు చేసే తప్పుని వీడు అందరికీ రుద్దుతున్నాడు. ఏదైతే ఈ పద్ధతులున్నారో మన బుస్ బుస్ బాబు, నాగబాబు గాని, లేకపోతే అనసూయ గారు గాని ఇద్దరు కూడా భారీ ఎత్తున హడావిడి చేశారు గదా! శివాజీ గారు 2 మాటలు మాట్లాడినందుకు. మరి వీడు పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. నాన్వేషన్ నా కొడుకు పచ్చి బూతులు గలీజ్‌గా పుచ్చకాయ, కీరకాయ పెట్టి మరి చూయించకుండా మరి మాట్లాడుతుంటే వీళ్ళేం జేస్తున్నారు? ఎందుకు దానికి సమాధానం ఇయ్యట్లేరనేది ఇప్పుడు నేను క్వెషన్ మార్క్ వీళ్ళని అడుగుతున్నాను. ఈ ఫాల్తు నా కొడుకు ఎవరైతే నాన్వేష్ గాడు ఉన్నాడో ఆ పీ, ఈ పీ అని మంది పీలు తిని కూడా బతుకుతున్న ఈ ఫాల్తు ముండా కొడుకు ఇప్పుడు తిట్టొద్దేమో నాకు గూడా బూతులొస్తున్నాయి. ఎందుకంటే నా దేశాన్ని తిట్టిండు. నా తల్లి లాంటి సీతమ్మని తిట్టిండు. ద్రౌపదిని తిట్టిండు. వీళ్ళందరూ గూడా మనకు ఆదర్శమూర్తులు వాళ్ళు. అంటే ఎవరితో ఎలా ఉండాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలని నేర్పించిన తల్లులు వాళ్ళు.
అలాంటి ఆడబిడ్డల్ని పట్టుకొని, అలాంటి తల్లుల్ని పట్టుకొని ఫాల్తునా కొడుకు అన్ని బూతులు మాట్లాడుతున్నాడు. సో, ఇలాంటి వాడిని ఏం చేయాలో నాకు తెలీదు గానీ, మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతి ఒక్క నా అన్వేషణ గానికి ఎవ్వడైతే వాడిని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. బుద్ధి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు మరిన్ని అప్డేట్లు చేస్తా. ఎవడైతే ఫాల్తునా కొడుకు గరికపాటి గురించి మాట్లాడడం జరిగింది. గరికపాటి గారి ప్రవచనం వినడానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. వేల మంది, వేల సంఖ్యలో, లక్షల మందిలో, వందల సంఖ్యలో ఎదురు చూస్తుంటారు. అలాంటి గరికపాటి గారి గురించి బూతులు మాట్లాడుతూ, కట్ చేయాలని ఇంకోటి ఆ చెత్త నా కొడుకు అది మాట్లాడుతూ, ఇటు శివాజీ గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ, అమన బూతులు తిడుతూ వాళ్ళని. అంటే వీడు సమాజానికి ఏమిద్దామని, ఏం మెసేజ్ ఇద్దామని, ఇలాంటి నా కొడుకుల్ని లక్షల కొద్ది వీడిని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. మన ఇండియాలో అయితే ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళందరూ తిరిగి అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తుంటే బుద్ధొచ్చింది నా కొడుకుకి. బుద్ధొచ్చి సారీ చెప్తుండు. క్షమాపణ చెప్తూనే, నా క్షమాపణ మీరు కోరకపోతే, నా తప్పు నేను తప్పు చేసినా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది మీరు క్షమించకపోతే ఈ 2026 మొత్తం అదైతుందంట మీకు. అంటే వాడు చెప్తూనే మళ్ళీ నేను సినిమా చూస్తా, మసాలా చేసుకుంటా, చిల్ అవుతా, రేపు పొద్దునొచ్చి మాట్లాడుతా అంటుండు. అసలు ఏం మాట్లాడదాం అనుకుంటున్నాడు? నాన్ వేషన్ అంటాడు. మళ్ళీ నేను ఇండియాకి రాను. ఎవడేం పీక్కుంటారో పీక్కోండి అంటున్నారు. మొన్ననే ఐబొమ్మ రవి సరే ప్రజలకు ఆయన చాలా దేవుడిలాగా కనబడ్డారు అందరికి. కానీ ఐబొమ్మ రవిని ఛాలెంజ్ చేసినందుకు మన హైదరాబాద్ పోలీస్ వాళ్ళు పట్టుకొని రావడం జరిగింది. నువ్వు దొరకడం పెద్ద విషయం కాదురా ఫాల్తునా కొడుక. ఫస్ట్ మాట్లాడేటప్పుడు హిందువుల గురించి లేదంటే భారతదేశం గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎంతసేపు బయట తిరుక్కుంటా ఆపి ఈపి తింటున్నావు కదరా ఫాల్తునా కొడుక. ఆ పియ్యి నీ నోట్లో పెట్టుకో, నువ్వు తిను, నువ్వు సావు, నువ్వేమన్నా మాకు సంబంధం లేదు. కానీ మా దేశం గురించి మాట్లాడితే మాత్రం ఒళ్ళు చింతపండు అయితది. చీరి చింత కాడతాం నా కొడక. చీరి చింత చెట్టు కాడతాం. ఇంకోసారి గనుక ఇలాంటి బూతులు మాట్లాడి, ఇలాంటి దేవతలను కించపరిచేలా మాట్లాడితే, ఇలాంటి మహిళలను కించపరిచేలా మాట్లాడితే సరైన బుద్ధి అసలు సబ్స్క్రైబ్‌గా జీరో కనబడుతది తెల్లారే గాని నా కొడక చూసుకో. జీరో కనబడుతది. అట్లా చేస్తారు సబ్స్క్రైబర్లు. మా ఇండియన్ సబ్స్క్రైబర్. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు కూడా మా భారతీయుడిలాగా అనుకున్నాం. కానీ నా కొడక ఎప్పుడైతే భారతదేశాన్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నాడో, భారతదేశంలో పూజించే ఆ తల్లుల గురించి తప్పుగా మాట్లాడుతున్నావో, అప్పుడే నీకు భారతదేశానికి చెల్లు. అసలు నువ్వు ఓడి కూడా మాకు సంబంధం లేకుంటున్నావు. మా భారతదేశం గురించి కూడా తప్పుగా మాట్లాడితే చెప్పు కాదు. అసలు నువ్వు నీ బతికేందో అర్థం కావట్లే. ఫ్యూచర్ కనబడుతుంది నా కొడక. ఎప్పుడైతే ఇంకా ఇలాగనే తప్పుగా మాట్లాడి తప్పుడు కానికూతలు కూస్తావో, ఆ సబ్స్క్రైబ్ ఏదైతే లక్షల కొద్ది సబ్స్క్రైబ్ ఉందని ఖుషి అవుతున్నారో మొత్తం అన్‌సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు బుద్ధొస్తదిరా. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. కామెంట్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ కామెంట్ చేయండి. థాంక్ యూ.